Now let's discuss about the other types of attacks. Firstly, let's start by speaking about denial of service attack. సో ఇప్పటి వరకు మనం చూసిన అటాక్స్ ఏంటి? మోస్ట్లీ దే విల్ టార్గెట్ ఐదర్ కాన్ఫిడెన్షియాలిటీ ఆర్ ఇంటిగ్రిటీ కదా. బట్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ విల్ టార్గెట్ ఆన్ అవైలబిలిటీ అనమాట. సో ఈ అటాక్ ఏంటి? దిస్ అటాక్ విల్ మేక్ ది సిస్టమ్ or the resource unavailable to the legitimate user. It sends thousands or millions of requests to the network, server or any application, overwhelming it and making it unable to answer any request. అంటే ఏంటి? ఇక్కడ మనం పిక్ లో చూడండి, ఈ విక్టిమ్ కి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇస్తే అది ఓవర్వెల్మ్ అయిపోయి దానికి ఇంకా రిక్వెస్ట్ ని ఆన్సర్ చేయలేదన్నమాట. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఇంకా రాదు, అవైలబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దట్స్ ఇట్. కానీ మనకి 2 ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ డెనియల్ ఆఫ్ సర్వీస్ అప్రోచ్ వల్ల. ఏంటి? దే రిక్వైర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ because sending a lots of requests that tie up the server requires a large network connection. So it becomes a case of who has the bigger network connection. So దాన్ని బట్టి ఈజీగా మనం కనిపెట్టచ్చు ఎవరని. సెకండ్ ఇష్యూ ఏంటంటే దే ఆర్ ఈజీ టు బ్లాక్. నీకు వన్స్ ఒక విక్టిమ్ రికగ్నైజ్ చేస్తే ఒక సమ్ ట్రాఫిక్ నుంచి వస్తుందని, అటాక్ అవుతుందని, వీ కెన్ సింప్లీ బ్లాక్ దట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది అటాకర్స్ కదా. సో అందుకే మనకి డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అన్నది వచ్చిందనమాట. సో ఇందులో ఏంటి? దే యూస్ ది బాట్ నెట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కాంప్రమైజ్డ్ సిస్టమ్స్ లొకేటెడ్ ఎట్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ టు ఓవర్వెల్మ్ ది టార్గెట్ విత్ ట్రాఫిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి? మనకి ఒక సిస్టమ్ నుంచి వస్తే దాన్ని బ్లాక్ చేయొచ్చు, బట్ ఇన్ని సిస్టమ్స్ నుంచి వస్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ లెజిటిమేట్ రిక్వెస్ట్ కదా. సో దట్స్ ఇట్. Now let's talk about side channel attacks. Computer systems will generate characteristic footprints of the activity such as changes in processor utilization, power consumption or electromagnetic radiation. So these side channel attacks seeks to use this information to monitor system activity and retrieve information that is actively being used. Okay, for example, if a cryptographic system is improperly implemented, it may be possible to capture the electromagnetic radiation emanating from that system and use the collected signal to determine the plain text information that was being encrypted. And similarly, timing attacks are also an example of side channel attack, where the attacker measures precisely how long cryptographic operations takes to complete, gaining information about the cryptographic process that may be used to undermine its security. Yes. నెక్స్ట్ ఫిజికల్ అటాక్స్ గురించి చూద్దాం. సో ఫిజికల్ అటాక్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది మెథడ్స్ టు గెయిన్ యాక్సెస్ టు సైబర్ అసెట్స్ అనమాట. మనం జనరల్ గా ముందు ప్రీవియస్ క్లాసెస్ లో ఏం చెప్పుకున్నాం? ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ అన్నవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు? టు ప్రివెంట్ క్రిమినల్స్ ఫ్రమ్ డైరెక్ట్లీ డిస్ట్రాయింగ్ ఆర్ స్టీలింగ్ ది సైబర్ అసెట్స్ ఆర్ టు ప్రివెంట్ ది క్రిమినల్స్ ఫ్రమ్ ఫిజికల్లీ యాక్సెసింగ్ ది నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ కదా. సో when these physical securities are broken, then కొన్ని సైబర్ సెక్యూరిటీ ఎక్స్ప్లాయిట్స్ అనేవి జరుగుతాయి అనమాట. లెట్స్ డిస్కస్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైబర్ క్రిమినల్ కి డేటా సెంటర్ లోకి వచ్చేసి ఒక యూఎస్పీ డ్రైవ్ ని స్లాట్ లో పెట్టేశారు అనుకోండి. సో ఇఫ్ దట్ యూఎస్పీ డ్రైవ్ కంటైన్స్ ఏ మాల్వేర్, దెన్ హోల్ సిస్టమ్స్ విల్ బి ఇన్ఫెక్టెడ్ కదా. దట్ సో ఇంకోటి, వన్స్ దే గెయిన్ ది ఫిజికల్ యాక్సెస్, ఒక సైబర్ క్రిమినల్ వెళ్ళి అన్ని సర్వర్స్ ని రీబూట్ చేసేసాడు. సో కాజింగ్ దెమ్ టు రివర్ట్ టు డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్స్, లీవింగ్ దెమ్ వల్నరబుల్ టు హిస్ మలీషియస్ యాక్టివిటీస్. అంటే తనకి ఏం చేస్తే తనకి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఈజీగా ఉంటుందో అలా సెట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు? ఫిజికల్ యాక్సెస్ రావడం వల్లే కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ ఒక ఫెసిలిటీని ఇట్స్ నాట్ వెల్ ప్రొటెక్టెడ్, లైక్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఎక్కడో వెనకాల ఉన్న సైడ్ డోర్ నుంచి వచ్చేసారు అనుకోండి, అండ్ హీ కెన్ స్టీల్ ది ల్యాప్టాప్ ఆర్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఎట్సెట్రా. లైక్ సో దానివల్ల డేటా అనేది లాస్ అవుతుంది కదా, కస్టమర్ యొక్క డేటా. సో ఇన్ దిస్ వే దెర్ ఆర్ మెనీ ఫిజికల్ అటాక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్
సరిగ్గా చెకింగ్ అవ్వకపోవడం వల్ల దేనివల్ల ఒక సైబర్ క్రిమినల్ కి యాక్సెస్ అన్నది వచ్చింది. ఆమె ఏంటి ఓకే బాగుంది కదా అని బిల్డింగ్ మొత్తం తిరుగుతుంది. సో అలా బిల్డింగ్ మొత్తం తిరుగుతూ షోల్డర్ సర్ఫింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతో ఆమె కొన్ని డీటెయిల్స్ అన్నది చూసుకుంది. ఇంకా డస్ట్బిన్స్ లో పేపర్స్ అన్నవి చూసుకుంది. ఇంకా ఓపెన్ స్పేస్ లో ఉన్న సెన్సిటివ్ డాక్యుమెంట్స్ అన్ని తీసేసుకుంది. సో ఆమె తీసుకున్న అన్ని కూడా ఒక సైబర్ అటాక్ కి యూజ్ చేసుకోవచ్చు కదా. అందుకని ఫిజికల్ అటాక్స్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ using physical access controls we can reduce them.